ఇప్పుడే చూస్తున్నారు కదా చక్క కోయలు ఎలా కూస్తున్నాయో. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. జస్ట్ ఇప్పుడే తెల్లారుతుందండి. టైం 5:30 అయినా కూడా చూసారా అప్పుడే ఎండ వస్తుంది అనిపిస్తుంది. మేము ఇప్పుడే వాకింగ్కి వెళ్ళొచ్చాము. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను. వాకింగ్కి వెళ్ళేటప్పుడే సబ్జా గింజలు వాటర్లో నానబెట్టి వెళ్ళాను. ఫ్లోర్ అంతా ఎంత నీట్గా ఉందో చూసారా. వాచ్మెన్ ముందే వచ్చి 4-5 కల్లా వచ్చి నీట్గా ఊడ్చేసి వెళ్ళిపోతారు. అపార్ట్మెంట్ అంటే ఇంకా ఫ్లోర్లో తక్కువ ప్లేస్ ఉండిద్ది కదా. వాచ్మెన్ వచ్చి నీట్గా అంతా ఊడ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరింటి ముందు వాళ్ళు తుడిచేసుకొని ముగ్గులైతే పెట్టుకుంటారు. కాకపోతే నేను ఇంకా చాక్ పీస్తోనే వేస్తాను. మనం ముగ్గుతో వేసామంటే జనం అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా, వెంటనే పాడైపోయిద్ది. ప్లస్ కాళ్ళకు అంటుకొని ఇల్లంతా ముగ్గులాగా అయిపోయిద్దండి. అందుకోసమే మ్యాక్సిమం చాక్ పీస్తోనే వేస్తాను. ఏదన్నా మనకి పండగలు అవి వస్తాయి కదా, అటువంటప్పుడు మాత్రం ముగ్గుతో వేసి కలర్స్ కూడా వేస్తాను. అందులో ఇవి టైల్స్ వైట్గా ఉంటాయి కదా, చాక్ పీస్తో వేసినా కూడా అసలు కనిపించదు. ముగ్గుతో వేస్తే మాత్రం కొంచెం కనిపించిద్ది, చెప్పా కదా. కాకపోతే ఇంకా ఫ్లోర్ అంతా ఇంట్లోకి కూడా ముగ్గు వచ్చేసిద్ది. చాక్ పీసు వాటర్లో తడిపేసి వేస్తాను. అప్పుడు కొంచెం ఆరిపోయిన తర్వాత బాగా కనిపించింది. వాళ్ళు ముఖ్యంగా ఇంట్లో ఎంత పని చేసినా కూడా ఎక్సర్సైజ్ అయితే అవ్వదండి. కొంచెం మీకంటూ వాకింగ్ కానీ లేకపోతే చిన్న చిన్న ఆసనాలు అటువంటివి వేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళటం కుదరదు అన్నవాళ్ళు అయితే ఇంట్లోనే చిన్న చిన్న ఆసనాలు అయితే వేసేసుకోవచ్చు. నేను మా పిల్లలు చిన్నప్పుడు ఇంట్లోనే యోగా అటువంటిది చిన్నగా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇంక ఇప్పుడంటే పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి బయటకు వెళ్తున్నా వాకింగ్కి. మనకి ఇంట్లో ఎంత పని చేసినా లేడీస్కి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి. వరకు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి డైలీ వాళ్ళ కోసం వెళ్ళటం రావటం నాకు వాకింగ్ సరిపోయేది. కాకపోతే మా పాప బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఈ 2 ఇయర్స్ అసలు బయటికి వెళ్ళలేదు. నాకు ఎంత తేడా అనిపించిందో. లైట్గా 3 kgs వెయిట్ కూడా పెరిగాను. అలాగే బాడీ కూడా నాకు తేడా అనిపించింది. ఇట్లా ఉంటే లాభం లేదనేసి చిన్నగా వాకింగ్కి వెళ్ళటం అలవాటు చేసుకున్నాను. మీకు చాలాసార్లు చూపించా కదా నేను వాకింగ్ చేసేది. జెడ్పీ స్కూలు, కేవీఆర్ కాలేజీ అవి చాలామంది వస్తారు లేడీస్ కూడా. బయటికి వెళ్తే కొంచెం మనకి చెట్ల వాతావరణంలో పీస్ఫుల్గా అనిపించిద్ది, వాకింగ్ అయిపోయిద్ది. మెయిన్ లేడీస్ కండి 30+ అంటే 30 దాటుతుంది అనగానే ఏదో ఒక ఫిట్నెస్ నేర్చుకోవాలి. యోగా కానీ, ఏరోబిక్ కానీ, వాకింగ్ కానీ ఏదైనా సరే. లేకపోతే చిన్న చిన్నగా మనకి బోన్స్ అనేది గుల్లబారుతాయి అంట. మంచి ఫుడ్ కూడా తీసుకోవాలి, అందరికీ తెలుసు. కాకపోతే మనం చెయ్యమండి. మెయిన్ మరి పూర్తిగా డైట్ చేయకుండా ఇట్లా మంచిగా హెల్దీ ఫుడ్ ఉంటే బ్రేక్ఫాస్ట్కైనా, డిన్నర్కైనా, లంచ్కైనా కూడా చేసేసుకోవచ్చు. ఈరోజైతే నేను పెసరదోశ వేస్తున్నాను.
పెసరపప్పు అయితే 2 గంటల ముందు నానబెడితే సరిపోయిద్ది. నేను ఎక్కువ పెసలే యూజ్ చేస్తాను. ముందు రోజు నైటే నానబెట్టేశాను. ఇంకా బాబు కాలేజీ ఉంది, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. వాకింగ్ నుంచి వస్తూనే నేను ఆకుకూరలు తీసుకొని వచ్చాను. మా అపార్ట్మెంటు దగ్గరలో ఆకుకూరలు అమ్ముతారని చాలాసార్లు చెప్పాను. అన్ని రకాల ఆకుకూరలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. నేనైతే గోంగూర, తోటకూర తీసుకొచ్చాను. ఫస్ట్ మా బాబుకి తోటకూర ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. ఫ్రైలా కాకుండా ఇట్లా ఫ్రైడ్ రైస్లా చేస్తే బాగుంటుందండి టేస్టు. పిల్లలే కాదు పెద్దవాళ్ళైనా కూడా రొటీన్గా తోటకూరతో వేపుడు పులుసు కాకుండా ఇలా చేసేసుకొని తినేయచ్చు. ఇది పూర్తిగా చల్లారిపోయినా కూడా చాలా బాగుండిద్ది. ఈ రెసిపీ మీకు వీడియోస్లో చాలాసార్లు డీటెయిల్గా చూపించాను. ఇంకా మధ్యాహ్నానికైతే గోంగూర పులుసు కర్రీ చేశాను. ఇంకా ఈవినింగ్ టైంలో మాత్రం ఎక్కువ ఫ్రూట్సే ఉంటాయి. లేకపోతే పెసలు కానీ, శనగలు, బొబ్బర్లు, రాజ్మా అవి ఉంటాయి కదా, అవి నానబెట్టేస్తాను మార్నింగు. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. అవి ఎక్కువ కుక్కర్లో వేసి కొంచెం సాల్ట్ వేసి ఉడికిపోయిన తర్వాత తాలింపు వేస్తాం. చాలా అంటే చాలా హెల్దీ అండి. మామూలుగా మనకి సమ్మర్ అని కాదు, ఏ సీజన్లో అయినా కూడా ఆయిల్ ఫుడ్ తినకుండా ఇటువంటి ప్రిపేర్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ఫ్రూట్స్, నేను దానిమ్మ గింజలు తీసా కదా, అవి ఉన్నాయి. అలాగే మ్యాంగోస్ కూడా ఉన్నాయి, అవి తినేశారు. ఇంకా మా బాబు కాలేజీ నుంచి వచ్చిన తర్వాత మ్యాంగోస్ సీజన్ కాబట్టి బాగా ఇష్టం తనకి, అవి కట్ చేసి ఇచ్చానమాట. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వస్తే మనం ఇడ్లీ లేకపోతే దోశ అటువంటివి ఎక్కువ చేసుకుంటాము. అలా కాకుండా వెరైటీలుగా దోశ చేసుకున్నా కూడా ఒకరోజు సజ్జలతో చేసుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చూపించిన విధంగా పెసలతో. ఎందుకంటే వాటితో పొట్టు ఉండిద్ది కాబట్టి పొట్టుతో సహా తినేస్తాము. చాలా ఫైబర్ ఉండిద్ది. మనం మినప్పప్పు వాడతాం కాబట్టి పొట్టు తీసేస్తారు చాలామంది. నేనైతే పొట్టు తీసేయను దోశకైనా కూడా, మీరు చూసే ఉంటారు. మినపగుళ్ళు అయితే అస్సలు యూజ్ చేయనండి. బోరుగా అనిపిస్తే పెసలతో ఒకరోజు, లేకపోతే సజ్జలు, రాగులు, అసలు రాగి దోశ కానీ సజ్జ దోశ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా జొన్నలు అయితే ఇంకా మంచి కలర్ఫుల్గా కూడా ఉండిద్దండి. పచ్చ జొన్నలు దొరుకుతాయి కదా మనకి, పచ్చ జొన్నలు కానీ తెల్ల జొన్నలు కానీ ఏవైనా కూడా ఇప్పుడు అన్నీ సూపర్ మార్కెట్లో మంచిగా క్లీన్ చేసి ఇసుక అటువంటిది ఏమీ లేకుండా వస్తున్నాయి. ఎవరన్నా కొంచెం ఓపిక లేని వాళ్ళు, వాటికి రాళ్ళు అవి క్లీన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే సూపర్ మార్కెట్లో తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా అసలు అవైతే డైరెక్ట్గా నానబెట్టేసి మిక్సీ వేసుకోవచ్చు. నేను జొన్నలైనా సజ్జలైనా మిక్సీయే వేస్తాను. అయినా కూడా దోశ మంచిగా వచ్చిద్దండి. గ్రైండరే యూజ్ చేయాలని ఏమీ లేదు. కాకపోతే పొట్టుతో సహా వేస్తాం కాబట్టి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేయను, ఏ రోజుకి ఆ రోజు నానబెట్టేస్తాను. ఇంకా ఒక్కొక్కసారి అయితే పెసలు బొబ్బర్లో నానబెట్టేసి మొలకలు చేస్తాను. మనకి అంతకుముందు అయితే ఫస్ట్ క్లాత్లో చేసేదాన్ని, ఈ మధ్య అయితే బాక్స్ తీసుకున్నాను. బాక్స్లో వేస్తే భలే వస్తున్నాయండి మొలకలు. అలా తినల వాళ్ళైతే ఇట్లా పెసర దోశ కానీ బొబ్బరి దోశ కానీ వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిదని అందరికీ తెలుసు, కాకపోతే మనం చేసుకోవట్లేదు. ఇంకా అందుకోసమే ప్రతిరోజు దోశ తిన్నా కూడా మీరు బోరు కొట్టకుండా ఉండాలంటే ఇట్లా మార్చి మార్చి చేశారంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా అసలు పేచి పెట్టరు. ఒక్కొక్క దోశ ఒక్కొక్క కలర్లో ఉండిద్ది, బాగుండిద్ది. రాగి దోశ కానీ పచ్చ జొన్నలతో చేసే దోశ కానీ. ఇంకా వారంలో ఒకసారి మాత్రం బియ్యంతో నానబెట్టేసి పునుగులు, గుంట పునుగులు అటువంటివి వేసుకోవచ్చు. నేనైతే మీరు వీడియోస్లో చూశారు, వారానికి ఒకసారి మాత్రం గుంట పొంగనాలతో చేస్తాను, బియ్యం నానబెట్టేసి. ఇంక విడిగా అయితే పెసర దోశ లేకపోతే ఇడ్లీ వేసినా కూడా
మల్టీగ్రెయిన్ ఇడ్లీ రవ్వ ఉండిద్ది కదా, అదే తీసుకొస్తాను. ఇంక ఈవినింగ్ టైంలో అయితే మా బాబు పన్నీర్ తీసుకొచ్చాడు. ఈ మధ్య నేను మంచి పాలు దొరుకుతున్నాయి, పల్లెటూరు నుంచి వస్తున్నాయి అని చెప్పా కదా, పన్నీర్ కూడా నేనే ప్రిపేర్ చేస్తున్నా. భలేగా వస్తుంది పన్నీరు. కాకపోతే నేను ఇంకా సూపర్ మార్కెట్లోకి వెళ్ళి తీసుకొచ్చుకుంటే పన్నీర్ కర్రీ చేసి పుల్కా చేశాను. పన్నీర్ కర్రీ అంటే బాగా ఇష్టపడతాడు. ఒక్కొక్కసారి అయితే తురిమి చేస్తాను, ఒక్కొక్కసారి ఇట్లా పీసుల్లా కట్ చేసి చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి పెద్దగా హెల్త్ బాగోట్లేదనే చెప్తున్నారు. అందుకోసమే కొంచెం ఇంట్లో మనం చేంజ్ చేస్తే వంటలు మంచిదండి. మన ప్రయత్నం మనం చేయాలి, తర్వాత దేవుడి దయ. ఇప్పుడు ఇంకా నా విషయానికి వస్తే 40 వచ్చిన ప్రస్తుతానికి దేవుడి దయ వల్ల బీపీ షుగర్లు అటువంటివి అయితే ఏమీ రాలేదు. వచ్చిన తర్వాత మారటం కన్నా కూడా ముందే మారితే మంచిది. ఇట్లా ఎక్కువ పొట్టుతో ఉన్న గింజలతోనే మనం ఇడ్లీ కానీ దోశ ఏదైనా వేసేసుకోవచ్చు. ఇంకా రోజు మనం అన్నం మాత్రం మన ఆంధ్రులకి మెయిన్ కాబట్టి కొంచెం ప్యూర్ వైట్ కాకుండా ముడి బియ్యం తినలేని వాళ్ళకి ఒక పట్టు బియ్యం కూడా దొరుకుతున్నాయి కదా, అటువంటి యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే అది ఇంకా జీవితాంతం ఉండిద్ది. అది రాకతలకే ఇట్లా హెల్త్ ఫుడ్ పాటించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.